శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. సర్వాభీష్ట సిద్ధికి సుందరకాండలోని ప్రత్యేక శ్లోకాలు తెలుసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా మనం ఈ రోజున సర్వకార్య సిద్ధికి ఎటువంటి శ్లోకాలు చదువుకోవాలి. తెల్లారులేస్తే మనకి తాపత్రయాలతోటి జీవనం, అంతేకాకుండా కోరికలతోటి జీవనం. ఆ కోరికలు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని పనికిమాలినవి ఉంటాయి. మంచి వాటికైతే తప్పకుండా ఈ సర్వకార్య సిద్ధి సిద్ధిస్తుంది. అంటే గృహ నిర్మాణం, ఓ స్థలం కొనుక్కోవడం, ఓ పొలం కొనుక్కోవడం, ఒక కారు కొనుక్కోవడం, నెసెసిటీకి ఏదైతే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అటువంటి కార్యాలకి, పిల్లల పెళ్ళిళ్ళు, ఒడుగులు, అలాగే శుభకార్యాలు, ఓ పుట్టినరోజు ఎలా చేద్దాం, ఓ సత్కర్మ ఎలా చేద్దాం, ఓ సత్కార్యం ఎలా చేద్దాము, ఇలాంటివన్నింటికి కూడా సర్వకార్య సిద్ధులకి, ఉద్యోగం రావడానికి, ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి, మనశ్శాంతికి, మనస్థిమితంగా ఉండడానికి, వీటన్నింటికి కూడా సర్వకార్య సిద్ధికి ఇది ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఇది 64వ సర్గలో చాలా ప్రత్యేకంగా చెప్పబడిందండి. ఇది ప్రతినిత్యం చదివిన వారికి మీ ఇంట్లో జరిగే సకల శుభకార్యాలు కూడా సత్వరమే అవ్వడం, శుభంగా జరగడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగడం అనేది జరుగుతుంది. సర్వకార్య సిద్ధికి హనుమతి హి సిద్ధిచ్చ మతిచ్చ మతి సత్తమా వ్యవసాయం చ వీర్యం చ సూర్యే తేజ ఇవ ధ్రువం. హనుమతి హి సిద్ధిచ్చ మతిచ్చ మతి సత్తమా వ్యవసాయం చ వీర్యం చ సూర్యే తేజ ఇవ ధ్రువం. ఇలా చదవాలి. తర్వాత జాంబవాన్యత్ర నేతాస్య అంగదచ్చ బలేశ్వర హనుమాన్ చాప్యధిష్ఠాత నా తస్య గతిరన్యదా. ఇది 64వ సర్గలో 31, 32 శ్లోకాలండి. రెండు కలిపి ఇవి ఒకసారే చదవడం వలన కార్యసిద్ధి అవుతుంది. మరొకసారి దీని అర్థం ఏమిటో తెలుసుకుంటే మనకు కూడా ఇది చదవాలనే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే 64వ సర్గలో ఆయన వెళ్ళడం, లంకకు వెళ్ళి హనుమంతుల వారు లంక విశేషాలన్నీ కూడా వెంటనే రాముల వారికి చేరాలని చెప్పి కిష్కిందకు వెళ్ళడం, అక్కడ హనుమంతుల వారు అందరికీ చెప్పడం, వానరమూక నానా అల్లరి చేయడం, సంతోషించడం. కిష్కిందకాండ అంటారు కదా, అంటే అంతా అల్లరి చేసేసి ఆ తోకలు ఊపుకుంటూ కిచకిచలాడుకుంటూ సీతమ్మ దొరికిందని చెప్పి సంతోషంతో రాముల వారికి అందరూ చేరవేయడం, ఒక్కొక్కళ్ళు ఎలా లంకకు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఈ కార్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అని చెప్పి అందరూ కూడా కూర్చుని ఒక ప్లానింగ్గా సిస్టమేటిక్గా ఎలా వెళ్ళాలి అన్నది మాట్లాడుకునే ఘట్టం అన్నమాట. ఇందులో 31ది మనకి ఇక్కడ హనుమతి హి సిద్ధిచ్చ మతిచ్చ మతి సత్తమ వ్యవసాయచ్చ వీర్యంచ సూర్యే తేజ ఇవ ధ్రువం. శ్రీరామ, సూర్యుని యందు తేజము సహజముగా ఉన్నట్లు బుద్ధి, కార్యసిద్ధి, దానికి తగిన కృషి, బలము ఆంజనేయుని యందు సహజంగా ఉన్నాయి. మీరు అసలు ఆంజనేయుడి విషయంలో ఎలాంటి డౌటు పడకండి అని చెప్పి జాంబవతాది వీరులందరూ కూడా మనకి ఇక్కడ రాముల వారికి చెప్తున్నారు. అందున జాంబవాన్యత్ర నేతాస్య అంగదస్య బలేశ్వర హనుమాన్ చాప్యధిష్ఠాత న తస్య గతిరన్యథా. వృద్ధుడైన జాంబవంతుడును బలవంతుడైన అంగదుడు నాయకులై ఉండగా, హనుమంతుడు సహాయుడుగా ఉండగా వారు తలపెట్టిన పని నెరవేర్చాల్సిందే, అన్యథా జరుగుటకు వీలు లేదు. అందుచేత ఈ లంక మీదకి ఎలా వెళ్ళాలి యుద్ధానికి అన్న విషయం మీద అసలు ఎలాంటి డౌట్ పడకండి. ఈ కార్యం సిద్ధిస్తుంది, ఇది తప్పకుండా అవుతుంది అని చెప్పి అందరూ అక్కడ చెప్పడం జరుగుతోంది. కాబట్టి రాముల వారు కూడా శ్రద్ధగా విన్నారు. హనుమంతుడి వంటి వాడు ఇంత కార్యాన్ని సాధించాడు, ఇక రాబోయేది కూడా జాంబవతాది అంగదలతో కూడి నేను లంకకు వెళ్ళి తప్పకుండా ఈ కార్యాన్ని నెరవేరుస్తాను, రావణ సంహారం తథ్యమని ఆయన డెసిషన్కి వచ్చేస్తారనమాట. అంత గొప్పదండి ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని సర్వకార్య సిద్ధికి, ఇక్కడ అభీష్ట సిద్ధి కాదండి, కార్యసిద్ధికి, మీరు ఏవైనా ముఖ్య పనులు అనుకుంటున్నారో, పిల్లాడి పెళ్ళి ఇందాక చెప్పుకున్నాం కదా మొదట్లో, అలా అన్నింటికీ కూడా మీరు
చక్కగా చదువుకోవడం వలన సకల శుభ ఫలితాలను పొందుతారు. మరి దీనికి నివేదన పాలు బెల్లము, ప్రతినిత్యం కూడా ఓ 3 తమలపాకులు హనుమంతుడిని రాముల వారిని స్మరించి ఆయన పట్టం దగ్గర పెట్టండి. ప్రతినిత్యం కూడా ఈ 2 శ్లోకాలు చదువుకోండి. సర్వకార్య సిద్ధికి మీ సకల కార్యములు శుభకార్యములన్నీ తక్షణమే ఆనందంగా జరుగుగాక. స్వస్తి.